మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యంగా ఇటీవల అనేక కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి. వీటిని బీఆర్ఎస్ మరింతగా హైలైట్ చేస్తుంది. దీంతో కోమటిరెడ్డి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. అయితే కోమటిరెడ్డి కాంగ్రెస్ వల్లే కావాలని టార్గెట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఎందుకు కోమటిరెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ కుట్ర వెనుక ఉన్నవారు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేశారా? కాంగ్రెస్లోనే ఆయనకు ఎసరు పెడుతున్నారా? ప్రస్తుతం ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలలో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఉంది. ఇప్పుడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదంతంతో మరోసారి ఆ నానుడి నిజమైంది. మీడియాలో కథనాలు, కొన్ని పత్రికలలో స్టోరీలు ఇవన్నీ కలిసి కోమటిరెడ్డిని కన్నీటి పర్యంతం చేశాయి. చివరికి ఆయన వైరాగ్యం ప్రదర్శించే స్థాయికి వెళ్లిపోయాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ నాయకుడి కంటే ముందు ఒక కాంట్రాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన రాజకీయాల్లోకొచ్చారు. వచ్చిన తర్వాత తనకంటూ నల్గొండ జిల్లాలో ఒక బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. అయితే చాలా చిన్న వయసులోనే కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి చనిపోయారు. కుమారుడి మరణం వెనుక అనేక కథనాలున్నాయి. కానీ ఏనాడు కూడా వెంకటరెడ్డి తన కుమారుడి మరణాన్ని రాజకీయం కోసం వాడుకోలేదు. తన కుమారుడు చనిపోయినప్పటికీ అతడి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఎంతో మంది చదువుకు, ఉపాధి కోసం సహాయం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నిరవధికంగా నిరాహార దీక్ష కూడా చేశారు. తెలంగాణ వెంకన్నగా మారిపోయారు. అటువంటి వ్యక్తి నేడు స్వరాష్ట్రంలో సొంత పార్టీ అధికారంలో ఉండడం, మంత్రిగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వైరాగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. వెంకటరెడ్డిపై ఇటీవల ఒక టీవీ ఛానల్లో కథనం ప్రసారమైంది. వాస్తవానికి ఆ కథనంలో ప్రసారం చేసిన విషయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆ న్యూస్ ఛానల్ ఇంతటి బి గ్రేడ్ స్థాయి కథనాన్ని ప్రసారం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పైగా ఆ ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని గులాబీ మీడియా, సోషల్ మీడియా తమకు అనుకూలంగా వాడుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అడ్డగోలుగా రాశాయి. దీనికి తోడు సదరు మహిళా అధికారి కూడా తీవ్రంగా కలత చెందారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారుల సంఘం ఒక లేఖ కూడా రాసింది. ఆ ఛానల్ తన స్టోరీని డిలీట్ చేయాలని కూడా కోరింది. లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ లేఖ తర్వాత వెంకటరెడ్డి విలేకరుల ముందుకొచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు. తన మీద కక్ష తీరకపోతే ఇంత విషమిచ్చి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగించింది. వాస్తవానికి ఇటువంటి పరిణామం జరుగుతుందని వెంకటరెడ్డి అనుచరులు అంచనా వేయలేదు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలలో కలకలం నెలకొంది. అంతేకాదు సినిమా టికెట్ ధరల పెంపు విషయం తన పరిధిలో లేదని, అటువంటి వాటి కోసం తన వద్దకు రావద్దని సినీ పరిశ్రమ పెద్దలకు చెప్పానని వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. పుష్ప సినిమా వ్యవహారం తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు విడుదల కార్యక్రమాలకు టికెట్ ధరల పెంపుదలకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆ మాట మీద ముఖ్యమంత్రి నిలబడలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు టికెట్ ధరలను పెంచుకుంటూ ప్రభుత్వం జీవోలిచ్చింది. అయితే ఈ జీవోలు తానివ్వలేదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి కూడా టికెట్ ధరల పెంపుదల చోటు చేసుకోవడంతో వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల పెంపుదలకు తాను ఎంతమాత్రం ఒప్పుకోనని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను పెంచుతున్న ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఓ బడా నిర్మాత, ప్రభుత్వంలోని కీలక నాయకుడికి దగ్గరి వ్యక్తి టికెట్ ధరల పెంపుదలను డిసైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్ సినిమాకు దక్కని అవకాశం మనశంకర వరప్రసాద్ సినిమాకు దక్కడానికి కారణం వాళ్ళిద్దరేనని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఛానల్ ప్రసారం చేసిన కథనం, టికెట్ ధరల పెంపుదల వ్యవహారం మొత్తానికి తెలంగాణ మంత్రి వెంకటరెడ్డికి ఇబ్బంది కలిగించింది. విషమిచ్చి చంపమనే స్థాయికి చేరింది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది.